శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారు కొన్ని రోజులుగా మీ యొక్క పరిస్థితి ఒకేలా సాగుతుంది. ఎదురు చూసిన మార్పు రాకపోవడంతో ఎంతో నిరాశ కూడా చెంది ఉండవచ్చు. కానీ ఫిబ్రవరి 27 శుక్రవారం ఒక సమాచారం, ఒక కాల్ లేదా ఒక చిన్న సంఘటన మీ యొక్క పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దీనివల్ల మీ జీవితంలో మారేటువంటి పరిస్థితులు ఏమిటి? అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ యొక్క వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. మిథున రాశి వారు చూస్తే పరిస్థితులకు త్వరగా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చాలా ప్రత్యేకంగా వీరు నిలబడేటువంటి ధైర్యం కలిగి ఉంటారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా మెలగడంగా ఉంటారని చెప్పవచ్చు. తెలివిగా ప్రతి అవకాశాలను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా కూడా. ఒకసారి అనేక విషయాలు కూడా నిర్వహించడం, మల్టీ టాస్కింగ్ చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. మార్పులను స్వాగతించే స్వభావం కూడా వీళ్ళ సొంతం అని చెప్పుకోవచ్చు. ఈరోజు వచ్చే మార్పులను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితానికి ఇది ఒక పెద్ద అసెట్ లాగా, మీ జీవితానికి ఎంతో బాగా పెద్ద లాభంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇటీవల మీరు ఒక పని, అలాగే ముఖ్యంగా ఫలితం కోసం ఎదురు చూడడం అయితే జరుగుతూ ఉంది. డబ్బు, పని లేదా సంబంధాల్లో కొంత ఆందోళన కూడా ఏర్పడింది. ఇంకా ఎంతకాలం ఇలా అనేటువంటి ఆలోచన కూడా మీ మనసులో ఏర్పడుతూనే ఉంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి మార్పు ఈరోజు మొదలయ్యేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు మీ యొక్క పరిస్థితి మారే కారణం ఏంటంటే, మీరు ముందుగా ప్రయత్నించిన ఒక విషయం అకస్మాత్తుగా మీకు ఫలితాన్ని ఇవ్వడమే ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఒక పాత అప్లికేషన్, అంటే ఒక ఉద్యోగం కోసం కానీ, ఒక ముఖ్యమైనటువంటి పని కోసం కానీ, లేదా ఒక ముఖ్యమైనటువంటి వస్తువు కోసం కావచ్చు. ఎలాగైనా కూడా క్రితంలో మీరు ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఇన్ని రోజులు మీకు రానటువంటి ఈ యొక్క అవకాశం ఈరోజు ఊహించని విధంగా ఇంటర్వ్యూ నుంచి కాల్ కూడా రావచ్చు మరికొందరికి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి డబ్బు లేదా అవకాశం రెండిట్లలో ఒకటి ఊహించని విధంగా మీ ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఎవరో మీ పేరును రికమెండ్ చేయడం, తద్వారా మీకు ఒక మంచి అవకాశం రావడంలో కీలక పాత్ర కూడా పోషిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి ధనరూపేణా కావచ్చు, ప్రత్యేకంగా మాట రూపేణా కావచ్చు, కొన్ని విధాలుగా మీకు సపోర్ట్ అనేదైతే రాబోతుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికే చేసినటువంటి ప్రయత్నం ఇప్పుడు ఒక్కసారిగా మీ పరిస్థితిని కూడా మార్చబోతుంది. ముందు నెమ్మదిగా సాగినటువంటి జీవితం ఇప్పుడు నేరుగా ముందుకు కదలడం కూడా ప్రారంభం అవుతుంది.
మరి ఇది ఇలా జరగడానికి ముఖ్యంగా కారణాలేమైనా ఉన్నాయా అని చూస్తే, బుధుడు మీ యొక్క రాశికి అధిపతి. మరి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. రెండవది మరి గురుగ్రహ ప్రభావం వల్ల మరి ఆలస్యమైనటువంటి పనులు మరి ఊహించని విధంగా సకాలంలో పూర్తవ్వడం కూడా జరుగుతుంది. చంద్ర ప్రభావం వల్ల మరి మంచి వార్త కూడా మీ చెవికి అందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇది కొత్త అదృష్టం కాదు. మీ యొక్క కష్టం యొక్క ఫలితమని చెప్పుకోవచ్చు. మరి ఇలా మీ జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ఊహించని మార్పులనేవైతే కలగబోతున్నాయి. మరి గ్రహస్థితి ప్రభావం వల్ల కావచ్చు, కొన్ని పరిస్థితుల ప్రభావంగా మీకు ఈరోజు ఉదయం మరి చాలా సాధారణంగా ఎప్పుడూలాగా కంటే చాలా సర్వసాధారణంగా అనిపించవచ్చు. అయితే మరి మధ్యాహ్నం తర్వాత ఒక కాల్ ద్వారా సమాచారం కూడా రావడం జరుగుతుంది. మరి సాయంత్రం మరి పరిస్థితి మారినట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది. ఈరోజు చిన్న మార్పు అనిపించినా ఇది మీ యొక్క జీవితంలో పెద్ద పురోగతికి కారణం కూడా అవుతుంది. మరి ఈరోజు ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా ఉండబోతున్నాయి. అవి ఏంటంటే ముఖ్యంగా మరి ఆర్థిక లేదా కెరియర్ పరంగా మరి పురోగతి. మరి రెండవది మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. మరి కొత్త అవకాశాల ప్రారంభం కూడా మొదలవుతుంది. ఆత్మవిశ్వాసం పెరగడం కూడా జరుగుతుంది. మరి నష్టాలు లేవు కానీ ఒక జాగ్రత్త కూడా అవసరమని చెప్పవచ్చు. ముఖ్యంగా వచ్చే అవకాశాన్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి. తెలియని నంబర్లు లేదా మెసేజ్‌లు చెక్ చేయండి. కొత్త పని ధైర్యంగా స్వీకరించండి. మరి ఈరోజు పరిహారం ఏంటంటే, ఓం బుధాయ నమః అని జపించండి. వచ్చినటు మరి పచ్చని వస్తువులు దానం చేయండి. వచ్చిన చిన్న పిల్లలకు లేదా విద్యార్థులకు సహాయం చేయండి. ఇలా చేస్తే మార్పు మరింత శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు మరి ఫిబ్రవరి 27 మరి శుక్రవారం మీ యొక్క పరిస్థితి ఒక్కసారిగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఎదురు చూసినటువంటి సమయం ముగిసింది. ఇప్పుడు మీ యొక్క జీవితంలో మరి మార్పు వేగంగా కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు వచ్చే వార్త మీ యొక్క భవిష్యత్తుకు మరి అత్యంత ముఖ్యమైన పెద్ద మార్పును కూడా చూపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.